హాయ్ గైస్, టుడే అయితే మీకు జిమ్ తోట ఎలా కాస్తుందో చూపించబోతున్నాను. పోయినసారి వీడియోలో ఎలా కాస్తుందని చూపించాం కదా. ఈసారి మీకు ఎలా కాస్తుందో, అసలు ఎలా చేస్తారో, జీమిడికాయలు ఎందుకు పనికి వస్తాయి, జీమిడి పప్పు ఎలా ఉంటుంది అని చూపుతాం మీకు. ఎలా చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇవే జీమిడికాయలు చూసాయి కదా. ఈ జీమిడికాయలు కాసిన కానీ జీమిడి పప్పు వస్తుంది ఫ్రెండ్స్. అంటే జీమిడికాయ కాసాక దాని కింద పప్పు ఉంటుంది, జీమిడి పప్పు వస్తుంది. అందుకే జీడికాయ అంటారు, జీడిమడికాయ అంటారు దాన్ని. జీడిమడికాయని ఎక్కడ తీసాక అప్పుడు దాని జీడిమడికాయ దీని మెక్క అంటారు. చూసారు కదా ఎలా ఉన్నాయో కింద అయిపోయి. అది ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. పైన ఉన్న కాయ అంటారు, కింద ఎక్క అంటారు. కాయ మెత్తి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి. కొన్ని చెట్టు కొన్ని చెట్లు బాగోవు. ఎందుకంటే కొన్ని చేదుగా ఉంటాయి, బాగా చేదు ఒకగా ఉంటాయి. అవి జీమిడికాయలు అనేవి బాగా కొనుక్కుంటారు కదా. షుగర్ పేషెంట్లు బాగా మంచిది అంటది తింటే, ఎంతో మంచిదని డాక్టర్గా చెప్పారు. అయితే ఫ్రెండ్స్, ఇది జీమిడికాయలు అనేది మనం ఇది ఎలాగైతే నెల రోజులు అయితే పంచుతుంది. ఇది నెల రోజుల తర్వాత నెల రోజులు ఇక్కడికి వస్తాయి. నెల రోజుల తర్వాత మనం చేను అయితే అయిపోద్ది. ఇంకా అంటే ఇక్కడ వేస్తాం అయిపోద్ది పని. అదంతా స్టోర్ చేసి మనం ఒకసారి అమ్మేస్తాం మరి మేమైతే. ఇది ఫ్రెండ్స్ మేము చేసే పని. ఇక్కడ చూసారా ఎలా వస్తుందో. ఇప్పుడు ఇదంతా పూత మారిపోయి పక్కన కాయలేదు, అయితే పక్కన కాసింది చూపుతున్నాం కదా. ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ కాయలేదు, ఇదిగో ఇక్కడ బాగా కాసింది. అలాగా ప్రతి కూడా దుఃఖం కాయదు, ఒక దుఃఖం కాస్త ఒక దుఃఖం కాయదు. దాని వాతావరణం పెట్టి ఉంటుంది. గ్రహణం దెబ్బ తగిలిన ఫ్రెండ్స్ దీనికి మొత్తం మీద. చంద్రుడు గ్రహణం అనగానే మంచి పూత పిండి కానీ గ్రహణం దెబ్బ తగిలింది. అందుకని బాగా కాయలేదు, లేకపోతే గుట్లు కాసినాం. మంచి బిల్ల కాసిన ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కింద అయిపోయింది కదా, ఇదిగోండి చూసారా ఇక్కడ ఇదిగోండి ఎలా ఉన్నాయో. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవే జీమిడికాయలు అలా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదంతా మా తోటే. మా తోట వచ్చి మొత్తం మీద ఈ చెట్లన్నీ కూడా చాలా బాగా కాసినాయి మొత్తం మీద. కొన్ని అయితే గ్రహం దెబ్బ తగిలిన ఫ్రెండ్స్. ఇదిగోండి ఆ చెట్టుకి చూస్తున్నాను. చిన్న ఎక్కలు ఉంటాయి, చిన్న జీమిడికాయలు చిన్న ఎక్కలు ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి ఎర్రగా ఉంటాయి, చూడటం మంచి బిడ్డ ఉంటాయి. కానీ చిన్న ఎక్కలు కింద పడ్డాయి కదా, ఆకుల కింద కంపడి మనకి కంపదు ఫ్రెండ్స్. అసలు కింద ఆకుల కింద పడిపోయి మనకి కంపదు. ఎందుకంటే అది చిన్న ఎక్క కదా. కాయ కూడా చిన్నది, కాయ పెద్ద అయితే ఆకులకి పడినా కంపద్ది. కాయ పెద్ద కాదు కదా, అందుకని కంపదు. ఫ్రెండ్స్ ఎంత ఒకసారి పని చేసింది ఇది వేసి మొత్తం చెట్టు మీద ఎక్కలనే అయిపోతాయి. ఇదంతే ఒకసారి పని చేసింది. చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఎక్కలనే ఎండిపోయిగా శుభ్రంగా ఇప్పుడు ఏదేస్తాం కదా. ఏదేసి ఇప్పుడు ఏముందో ఇదిగో ఫ్రెండ్స్ పచ్చెక్కలు పొండెక్కలోనే. ఇదిగో పచ్చెక్కలు ఇదిగోండి, పొండెక్కలు ఇదిగోండి. ఇదిగో ఫ్రెండ్స్ అదిగోండి. నేను ఇలా తీర్థంలో పోయిపోతాను చూసారా, అలా పోయిపోతాయి. ఇదిగో ఫ్రెండ్స్ అలా అయితే గిల్లేసి కానీ రెద్దాలి. రెద్దుగా చూస్తాం మీరు లాస్ట్లోని. అసలు అలా గిల్లేసి అలా కింద వేస్తామే. ఆ గిల్లేసి అవి బయట వేసిన పెట్టుకెళ్ళాలి. మనం పెట్టుకెళ్ళి అక్కడ స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసి అప్పుడు మనం రెద్దాలి ఫ్రెండ్స్ దాన్ని. చూడండి ఫ్రెండ్స్ ఎలా రెద్దుని ఎలా గిల్లుతున్నాం అలా గిల్లాలి. అలా గిల్లేసి అయితే పెట్టుకోవాలి మనం బయట వేసుకుంది. ప్రస్తుతంగా నేతలు మీకోసం చూపించి అలాగా కింద వేస్తున్నాను అంతే. ఏదే పని నాకు లేదు, ఎందుకంటే మేము ఇంకొక ఇచ్చేసాం కదా చేను, అందుకని చూస్తున్నాం మీకు. ఫ్రెండ్స్ ఎలా ఉందో తోట చేను చూసాయి కదా. నేను ఎలా చేస్తున్నాను అలాగే ప్రతి ఎక్కువ ఇగో పచ్చి జీడిపప్పు ఇది. ఇగో ఫ్రెండ్స్ ఎందుక అలాగే జాగ్రత్తగా ఇది కోయాలి. ఎందుకంటే మనకు కోసేటప్పుడు ఏమవుతుంది తెలిసిన అవి కూడా పక్క ఉన్నవి కూడా తెగిపోతాయి. జాగ్రత్త చూసుకోవాలి. ఇగో ఫ్రెండ్స్ ఎలా ఎద్దున్నాను నేను ఎద్దున్నాను కదా. అలాగే కాయ సెపరేట్, పొండుకుని ఎక్క పొండు సెపరేట్ చేయాలి. అలాగా సెపరేట్ చేసి అది ఫ్రెండ్స్ ఇక్కడ ఇగో వీటి ద్వారా మనం ఇట్లు కట్ చేసి జీడిపప్పు తీస్తాం పక్కకి. ఫ్రెండ్స్ పొల్లు అని అలాగే పక్క పెడతాం మేము. పొల్లు కూడా తినొచ్చు, కానీ చేత తీసుకుంటే కానీ అన్ని పొల్లు ఎవరు తినరు కదా ఒకసారి. అందుకని పొల్లు పక్క పడేసి మేము ఎక్కడైతే ఇంటికి ఇచ్చేసుకుంటాం. మంచి పొల్లు అంటే ఇంటికి ఒక 10 పొల్లు దాకా ఇంటికి పెట్టుకెళ్తాం ఫ్రెండ్స్, బాగుంటాయి. ఫ్రెండ్స్ ఇది ఇలాగే బయట వేసుకుంటాం. బయట వేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇలాగైతే ముందు పోగేసుకుంటాం మేము. పెద్ద దగ్గరికి వెళ్ళి అవి వేసుకుని పోగేసుకున్నాక దాని తర్వాత రెద్దుకున్న తర్వాత అవి బయటికెళ్ళి మా ఇంటి బయటికెళ్ళి అయితే స్టోర్ చేసుకుంటాం మేము. చాలా పెద్ద వ్యవస్థ ఫ్రెండ్స్. మనం చేసే పనులు అయితే మనకు చాలా ఇష్టపడుతుంది. ఎండలో కూడా చేయాలి, చెమట కూడా చాలా చిరాకు వస్తుంది. ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే ఇది ఎండాకాలంలోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 5 జీమిడికాయలు పనికొస్తాయి, కానీ మేము కొన్ని పెట్టుకెళ్ళాం. అలా పడతాం. ఇంకా బాగా ఎల్లు కూడా బాగా తింటాం ఫ్రెండ్స్ వీటిని. ఇదిగో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇలాగ వేసుకుంటామే. చెప్పాను చూసే కదా అందులోనే ఎలా చేస్తున్నారు కదా. ఇవి అయితే మేము ఇలాగ వేసుకుని అన్నీ ఇంట్లో పెట్టిపోతామే. ఇంటికి పెట్టిపోయాక వాటిని అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.